హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ పెళ్లి కూతురు. ఒక ఊర్లో ఒక మహాధనికుడు ఉండేవాడు. ఆయన పెద్ద భూస్వామి. ఆయనకు లంకంత ఇల్లు ఉండేది. కట్టుకుపోయినంత బంగారము, వెండి ఉండేవి. కనుచూపు మేరదాకా పొలాలు ఉండేవి. కానీ ఆయనకు ఒకటే లోటు, ఆయన భార్య చనిపోయింది. ఒకనాడు పొరుగులో ఉండే ఒక రైతు కూతురు భూస్వామి ఇంట పని చేయటానికి వచ్చింది. ఆ పిల్ల భూస్వామికి చాలా నచ్చింది. పేద ఇంటి పిల్ల కదా, తను అడగటమే వ్యవధిగా ఎగిరి గంతేసి తను చేసుకుంటుంది అనుకున్నాడు. అందుచేత ఆయన ఆ పిల్లతో తాను మళ్ళీ పెళ్ళాడదామనుకుంటున్నట్టుగా చెప్పాడు. అలాగా అండి అని ఆ పిల్ల పైకి అని తనలో ఈ ముసలనక్కకి పెళ్ళొక్కటే తక్కువైంది కాబోలు అనుకున్నది. అవునే, నిన్నే చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు భూస్వామి. నేనెందుకులేండి అన్నది ఆ పిల్ల తాపీగా. తన మాటకు ఎదురు చెప్పిందని భూస్వామికి రోషం వచ్చింది. కానీ ఆయన ఎంత పట్టుదలగా అడిగితే ఆ పిల్ల అంత ఖచ్చితంగానూ ఆయన్ను నిరాకరించింది. పిల్లతో మాట్లాడే లాభం లేదనుకున్న భూస్వామి పిల్ల తండ్రి అయిన రైతును పిలిపించి, నన్ను పెళ్లాడడానికి నీ కూతురును ఒప్పిస్తేవా నాకు నీవు ఇవ్వవలసిన బాకీ పూర్తిగా రద్దు చేయిస్తాను, నీ చేలో కలిసే పొలం కూడా ఇస్తాను అన్నాడు. పసిపిల్ల దానికి ఏమీ తెలియదులేండి, దాన్ని నేను ఒప్పిస్తాగా అని రైతు భూస్వామికి మాట ఇచ్చి ఇంటికి వచ్చాడు. కానీ అతను నయాన భయాన ఎన్ని విధాలుగా చెప్పినా కూడా కూతురు చేత ఆ పెళ్లికి సరే అనిపించలేకపోయాడు. ఆ భూస్వామి ఎత్తు ధనం ఇచ్చినా కూడా తనకు ఆయన అక్కర్లేదు అని ఆ పిల్ల తెగేసి చెప్పేసింది. రోజులు గడిచాయి. రైతు జవాబు కోసం ఆత్రంగా ఎదురు చూసే భూస్వామికి ఓర్పు సన్నగిల్లింది. ఆయన రైతును పిలిపించి, పిల్లను ఒప్పిస్తానని మాట ఇచ్చావు, ఎంతకాలం ఎదురు చూడమంటావు, వెంటనే తేల్చేయి అన్నాడు. రైతుకు ఏమనాలో తోచక, నాదేమీ ఆలస్యం లేదు, మీరు పెళ్లి ప్రయత్నం కానివ్వండి అన్నాడు. మరి పిల్ల ఒప్పుకున్నదా అని భూస్వామి మళ్ళీ అడిగాడు. అది ఒప్పుకునేదేమిటి, దానికి ఇష్టమేముంది, ముహూర్తానికి అంతా ఏర్పాటు చేసి నాకు కబురు చేయండి, మీ ఇంట పని ఉంటుందని దాన్ని పంపిస్తాను, మీరు చప్పున 3 ముళ్ళు వేసేసేయండి అన్నాడు రైతు. ఈ ఉపాయం భూస్వామికి అద్భుతంగా నచ్చింది. ఆయన పెళ్లి ఏర్పాట్లు చేయించాడు. పిలవవలసిన వాళ్ళందరినీ ఆహ్వానించాడు. పురోహితుడి దగ్గర నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు. అప్పుడు భూస్వామి తన నౌకర్లలో ఒకరిని పిలిచి, ఒరే, మన పొరుగులో ఉండే రైతు ఇంటికి వెళ్ళి ఆయన ఏదో పంపిస్తానన్నాడు, దాన్ని వెంట పెట్టుకురా అన్నాడు. నౌకరు కుర్రాడు రైతు ఇంటికి పోయి, దండాలండి, తమరు మా దొరగారింటికి ఏదో పంపిస్తానన్నారట, వెంటనే తీసుకురమ్మన్నారు అన్నాడు. అదిగో ఆ బీడిలో ఉన్నది, వెంట పెట్టుకెళ్ళు అన్నాడు రైతు. నౌకరు బీడుకు పరిగెత్తి వెళ్ళి అక్కడ పచ్చిగడ్డి కోస్తున్న రైతు కూతుర్ను చూసి, మా దొరగారింటికి మీ నాన్నగారు ఏదో పంపిస్తానన్నారట, వెంట పెట్టుకు పోతాను, ఇవ్వండి అన్నాడు. ఆ పిల్ల ఓహో ఇదా ఎత్తు అనుకుని పైకి, మీ నల్లగుర్ర పిల్ల కాబోలు, అదిగో ఆ కంచె కవతల ఉన్నది, కట్టి తీసుకుపో అన్నది. ఆమెకు ఇదివరకే జమీందారు పెళ్లి గురించి చూసాయగా తెలియవచ్చింది. నౌకరు కంచెమలుపు తిరిగి వెళ్ళి అక్కడ కట్టి ఉన్న నల్లగుర్ర పిల్లను కట్టు విప్పి దాని మీదేకి దౌడు తీస్తూ భూస్వామి ఇంటికి తిరిగి వచ్చాడు. వాడిని చూడగానే భూస్వామి, తెచ్చావుట్రా అని అడిగాడు. తెచ్చానండి, వాకిలి దగ్గర ఉన్నది అన్నాడు. అయితే మరి మేడ మీదకి తీసుకువెళ్ళు అన్నాడు భూస్వామి. మేడ మీదకా అండి, అది నా ఒక్కడి వల్ల అవుతుందా అండి అన్నాడు నౌకరు తెల్లబోయి. పెళ్లి కూతురు మొరాయిస్తున్నదేమోనని, ఒకరికి ఇద్దరు ఉండటం మేలని అనుకున్న భూస్వామి, ఒరే, నీ ఒక్కడి వల్ల కాకపోతే ఎవరినన్నా తోడు తీసుకో, చప్పున పని కావాలి మరి అన్నాడు. నౌకరు మరికొందరు కలిసి గుర్రపిల్లను ముందుకు లాగుతూ వెనక నుంచి తోస్తూ ఎలాగైతేనేమి మెట్లెక్కించి మేడ మీద గదిలోకి తీర్చారు. పైకి చేరవేశానండి, చచ్చి జడ్డంత పని అయిందనుకోండి అన్నాడు నౌకరు కుర్రాడు తిరిగి వచ్చి. నీ శ్రమ ఉంచుకోలేరా, నువ్వు వెళ్ళి దాన్ని అలంకరించమని అక్కడ ఉన్న మన ఆడంగులతో చెప్పు అన్నాడు యజమాని. అదేమిటిదోరా అన్నాడు నౌకరు ఆశ్చర్యంగాను అయోమయంగాను. ఇప్పుడు మాట్లాడకు అంతే, దానికి చీర అది పెట్టి నగలవి పెట్టమను, దండా తాళిబొట్టు మరిచేరు అన్నాడు భూస్వామి. నౌకరు వెళ్ళి దాసిజనంతో, ఇదిగో మీరంతా వెళ్ళి ఆ గుర్రపిల్లని వెంటనే పెళ్లి కూతురు చేయాలి, ఇది దొరగారి ఆజ్ఞ, చూడవచ్చిన వాళ్ళకందరికీ కడుపు చెక్కలైపోవాల్సిందే అన్నాడు. దాసీలు వెళ్ళి గుర్రపిల్లకు చేయవలసినవి అన్నీ చేసి పెళ్లి కూతుర్ని చేశారు.
నౌకరు కుర్రవాడు కిందికి దిగి వెళ్ళి తన యజమానితో, బాబుగారు అంతా సిద్ధం అని చెప్పాడు. భేష్, అయితే చూస్తారేం, చప్పున దాన్ని కిందకి తీసుకురండి అన్నాడు భూస్వామి ఉత్సాహంగా. మెట్ల మీద టకటకా పెద్ద చప్పుడయింది. గుర్రం మెట్లు దిగి పెళ్లి చావడిలోకి వచ్చేసరికి అతిథులు ఆహుతులు పక్కపక్క నవ్వసాగారు. క్రమంగా ఆ నవ్వులే పెద్ద ఉప్పెనలాగా అయిపోయాయి. భూస్వామి రెండో పెళ్లి ప్రారంభం కాకముందే నవ్వుల పాలై పూర్తి అయిపోయింది. పెళ్లిని చూడవచ్చిన వారంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. పాపం ఆ మానవుడు తిరిగి పెళ్లి మాట స్మరిస్తే ఒట్టు. కథ సమాప్తం. రెండవ కథ, ప్రయత్నం అదృష్టం. ఈ కథను రాసిన వారు శ్రీమతి కె వసుధ గారు. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటి పెరట్లోనే కూరగాయలు పండించి వాటిని అమ్మి అన్న తనను తాను పోషించుకుంటూ తన తమ్ముడు కూడా పోషిస్తూ వచ్చాడు. తమ్ముడు అన్నకు ఏమాత్రమో కృతజ్ఞత చూపకపోగా ఏ పనిలోనూ ఏమాత్రమూ సహాయపడేవాడు కాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు అన్న, తమ్ముడు, నువ్వు చెయ్యి కాళ్ళు కదల్చకుండా కూర్చుంటే నిన్ను నేను ఎంతకాలమని పోషించేది? నీ బరువు మోసుకునేటందుకుగాను నువ్వు కూడా ప్రయత్నం చేయాలి కదా అన్నాడు. తమ్ముడు అన్న చెప్పేది పట్టించుకోక, అదృష్టం కలిసి రావాలి కానీ ప్రయత్నం వల్ల ఏమవుతుంది? నాకు మనిషి యత్నంలో ఆవగింజంత నమ్మకం కూడా లేదు. నేను ఎలాంటి ప్రయత్నము చేయను అన్నాడు. ఈ మాటకు అన్నకు చాలా కోపం వచ్చింది. అన్నదమ్ములిద్దరూ వారించుకున్నారు. మానవ ప్రయత్నం లేనిదే ఏదీ సాధ్యం కాదు అన్నాడు అన్న. అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఏ ప్రయత్నం అక్కర్లేదు అన్నాడు తమ్ముడు. ఎంతకు వాదన తేలక అన్నదమ్ములిద్దరూ రాజుగారి దగ్గరకు వెళ్ళి తీర్పు చెప్పమన్నారు. రాజుగారు ఇద్దరి వాదన విని, ఎవరు చెప్పేది నిజమో నేను తేల్చలేకుండా ఉన్నాను. మంత్రి, నువ్వే వీరికి తీర్పు చెప్పు అన్నాడు. ఈ రాత్రి నాకు గడువు ఇచ్చినట్టయితే రేపు ఉదయం వీరిద్దరి వాదనలో ఏది సరి అయింది చెప్పగలను అన్నాడు మంత్రి. ఆ రాత్రికి అన్నదమ్ములిద్దరినీ కాళికాదేవి గుడిలో ఖైదు చేయించాడు మంత్రి. ఆలయం లోపల కన్ను పొడుచుకున్న కానరాని అంధకారం. అన్నదమ్ములిద్దరూ చెరకొమ్ములా విచారిస్తూ కూర్చున్నారు. కొంత రాత్రి గడిచాక ఇద్దరికి ఆకలి దహించుకుపోసాగింది. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకున్న తమ్ముడు ఆకలిని సహించి కూర్చున్న చోటుని ఉండిపోయాడు. కానీ ప్రయత్నంలో నమ్మకం గల అన్న బయటికి పోయే మార్గం ఏదన్నా దొరుకుతుందేమో అని చీకటిలో కారాడుతూ ఆలయమంతా తిరగసాగాడు. కొంచెంసేపు కారాడినాక అతని చేతికి ఒక గిన్నె తగిలింది. దాని నుంచి పాయసం వాసన వస్తున్నది. అతను దాన్ని రుచి చూసి కాళికి పెట్టిన నైవేద్యం అయి ఉంటుంది అనుకుని నిశ్చింతగా దాన్ని ఆరగించసాగాడు. అందులో మధ్య మధ్య రాళ్ల లాంటివి వస్తే వాటిని తన తమ్ముడికేసి గిరవాటు వేశాడు. పాయసం అయిపోయింది. అన్న ఆకలి బాధ ఉపశమించింది. చేతులు కట్టు కూర్చుని ఏ ప్రయత్నము చేయనందుకు తన తమ్ముడికి ఆకలి బాధ ద్వారా తగిన శాస్తి అయింది అనుకుని అన్న సంతోషించాడు. ఈ దెబ్బతో మానవ ప్రయత్నం విలువ తమ్ముడికి తెలిసి వస్తుందని అతను అనుకున్నాడు. మర్నాడు తెల్లవారగానే మంత్రి పంపిన భటులు వచ్చి అన్నదమ్ములను కాళికాదేవి గుడి నుంచి చెరవిడిపించి రాజభవనానికి తీసుకుని వెళ్ళారు. మంత్రి వారిని చూసి, పాపం రాత్రంతా ఖైదులో ఉన్నారు, కాలం ఎలా గడిచింది అని అడిగాడు. దేనికైనా మానవయత్నం అవసరమని రాత్రి నిరూపించాను. చీకట్లో తడుముకుంటూ వెళ్ళి పాయసం తిని నా కడుపు నించుకుని హాయిగా నిద్రపోయాను అన్నాడు అన్న. మంత్రి తమ్ముడికేసి తిరిగి, మరి నువ్వేం చేశావు అని అడిగాడు. నేనేమీ చేయలేదు, ఒక మూల కూర్చున్నాను. కొంతసేపు అయ్యాక మా అన్న నా మీద ఏవో రాళ్ళు విసిరాడు. వాటన్నిటినీ జాగ్రత్తగా పోగు చేసి దాచుకున్నాను అన్నాడు తమ్ముడు. ఆ రాళ్ళు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా? ఏది చూపించు అన్నాడు మంత్రి. తమ్ముడు తన పంచకంకున కట్టి బొడ్డులో దొప్పుకున్న మూట విప్పి చూపించాడు. ఆ రాళ్ళని ఎంతో విలువగల రత్నాలు. చూశారా మహారాజా, వీరిద్దరి వాదము పరిష్కరించేటందుకు నేను ఈ పరీక్ష పెట్టాను. అన్న ప్రయత్నానికి దక్కిన ఫలితంతో పోలిస్తే తమ్ముడి అదృష్టం ఎంత హెచ్చు ఫలితం ఇచ్చిందో చూడండి. అదృష్టం లేకపోబట్టే అన్న తనకు దొరికిన రత్నాలను రాళ్ళు అనుకుని తమ్ముడి మీద గిరవాటు వేశాడు అన్నాడు మంత్రి. ఆ రత్నాలను తమ్ముడే ఉంచుకునేటందుకు రాజు అనుమతించాడు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ తమ ఇంటికి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. తరువాతి కథ, మామిడి పండు పలుకులు. ఈ కథను రాసిన వారు శ్రీ ఏ పిచ్చయ్య గారు, నెల్లూరు. అనగా ఒక గ్రామంలో ఒక ఆయనకు 4 కుమారులు, ఒక కుమార్తె ఉండేవారు. అన్నలు 4కి పెళ్ళిళ్ళయి
వేరే వేరే ఊళ్ళల్లో పనుల్లో ఉండేవారు. చెల్లెలి పేరు కళ్యాణి. ఆమె కూడా వివాహమైంది. భర్తనే భగవంతుడిగా తలుస్తూ కొలుస్తూ అత్తవారింట ఉండేది. అన్నదమ్ములు నలుగురిలోనూ పెద్దవాడు భద్రయ్య. అతని భార్య సుందరమ్మ చాలా గయ్యాళి. తన పట్టుదల నెగ్గించుకునేందుకు తరచూ అన్నం నీళ్లు మానేసేది. భద్రయ్య భార్య చేతిలో కీలుబొమ్మ. భార్య మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని భయం. అందువల్ల భార్య ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది పరిస్థితి. ఒక రోజున భద్రయ్య ఇంటికి వచ్చేసరికి సుందరమ్మ ముసుగు పెట్టి పెద్దగా మూలుగుతూ పడుకొని ఉంది. భద్రయ్యని చూసి, నా తల నొప్పితో పగిలిపోతోంది, ఇది తగ్గాలి అంటే ఒకటే ఒక మందు ఉంది. అదేమంటే నీ చెల్లెలు కళ్యాణి నెత్తురు తీసుకొచ్చి నా కణతలకు పోస్తే నొప్పి పోతుంది. నేను బతకడం నీకు ఇష్టమైతే ఈ పని వెంటనే చెయ్యి అన్నది సుందరమ్మ. మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి భద్రయ్య చెల్లెలు అత్తవారి గ్రామం చేరాడు. కళ్యాణి భర్త గ్రామాంతరం వెళ్ళాడు. రాక రాక తన ఇంటికి అన్న వచ్చినందుకు కళ్యాణి ఎంతో సంతోషించింది. పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. భోజనమైనాక భద్రయ్య చెల్లెలితో, మీ వదిన తలనొప్పితో చాలా బాధపడుతున్నదమ్మా, నిన్ను చూడాలని కలవరిస్తోంది, నేను తీసుకుని వెళ్ళాలని వచ్చాను అని అన్నాడు. వదిన అనారోగ్యంగా ఉన్న సంగతి విని కళ్యాణి ఎంతో విచారపడి అన్నతో పాటు బయలుదేరింది. మార్గ మధ్యలో భోజనం చేద్దామని కొలను పక్కనే ఉన్న ఒక చెట్టు నీడను అన్నా చెల్లెలు ఆగారు. భోంచేయబోయే ముందు భద్రయ్య, భోంచేసేటప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడకూడదమ్మా, అట్లా పడితే నీ తల నరకవలసి వస్తుంది అన్నాడు. అలాగే, కానీ నరికినప్పుడు కాళ్ళు చేతులు తల విడివిడిగా పారవేయి అన్నది కళ్యాణి. కళ్యాణి ఎంత జాగ్రత్తగా భోంచేసినా ఒక మెతుకు కింద పడనీయబడింది. మెతుకు కింద పడగానే భద్రయ్య కత్తిని తీసి కళ్యాణిని నరికి ఆ నెత్తురు తీసుకుని వెళ్ళి సుందరమ్మ కణతలకు పూశాడు. సుందరమ్మకు నిజంగా తలనొప్పి ఉంటే కదా. నెత్తురు పోయగానే సుందరమ్మ తలనొప్పి మాయమైపోయింది. తన కోరిక తీర్చినందుకు మొగుడిని ఎంతో మెచ్చుకుంది. ఇక్కడ కళ్యాణ భర్త ఇంటికి వచ్చి భార్య ఎక్కడా కనపడకపోవడం వల్ల అన్నలు ఎవరింటికైనా వెళ్ళి ఉంటుందని అనుకుని ఏ అన్న ఇంటికి వెళ్ళిందో తెలుసుకునేందుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పూర్వం ఎప్పుడూ లేనటువంటి వనము, 4 స్తంభాలు, ఒక కొలను పక్కనే పండిన మామిడి పండుగల ఒక మామిడి చెట్టు కనిపించాయి. కళ్యాణి యొక్క కాళ్ళు చేతులే స్తంభాలు, పొట్టే కొలను, శిరస్సే మామిడి పండుగ మారినాయని పాపం అతనికి ఏం తెలుసు? అసలే ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాడేమో, తిందామని మామిడి పండును కొయ్యబోయాడు. అప్పుడు మామిడి పండు ఈ విధంగా పాడింది. పట్టక పట్టక ఓ స్వామి, పట్టిన చేతిలో ఓ స్వామి, అన్యాయముగా నీ మరిది అడవిలో నన్ను నరికాడు. పండు పాట పాడటం విని కళ్యాణ భర్తకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగి త్వరగా నడక సాగించాడు. కళ్యాణ భర్త మొట్టమొదట భద్రయ్య ఇంటికి వెళ్ళి కళ్యాణి విషయమే ప్రశ్నించాడు. భద్రయ్య తనకేమీ తెలియనట్లు, అబ్బే మా ఇంటికి రానిలేదే, ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అన్నాడు. అప్పుడు కళ్యాణి భర్త తను కళ్యాణిని వెతుక్కుంటూ రావడం, మార్గ మధ్యంలో కొత్తగా ఒక వనం వెలవటం, మామిడి పండు పాట పాడటం అన్నీ వర్ణించి బావమరిది అయిన భద్రయ్యకు చెప్పాడు. ఈ సంగతులు గ్రామం అందరికీ క్షణాల్లో తెలిసిపోయింది. పండిన మామిడి పండు పాట పాడుతోందట, ఇదే విచిత్రమో, చూద్దాం పదండి అని గ్రామ ప్రజ అంతా బయలుదేరింది. అందరితో పాటు భద్రయ్య సుందరమ్మ కూడా వెళ్ళారు. మామిడి చెట్టును సమీపించి పండిన పండు ఎవరు ముట్టుకోపోయినా ఆ పండు ఇట్లా పాడటం మొదలుపెట్టింది. పట్టక పట్టక ఓ అయ్యా, పట్టిన చేతులు ఓ అయ్యా, అన్యాయముగా మా అన్న అడవిలో నన్ను నరికినయా. భద్రయ్య కూడా పండును పట్టుకోబోగా ఇట్లా పాడింది. పట్టక పట్టక ఓ అన్న, పట్టిన చేతులు ఓ అన్న, అధర్మమని అయినా ఎంచక నువ్వు అడవిలో నన్ను నరికితివి. ఆ తర్వాత సుందరమ్మ పండును పట్టుకోబోగా ఆ పండు ఇలా పాడింది. పట్టక పట్టక ఓ వదిన, పట్టిన చేతులు ఓ వదిన, అన్యాయంగా అన్నను పంపి అడవిలో నన్ను నరికించితివి. వేడుక చూద్దామని వచ్చిన వారందరికీ భద్రయ్య సుందరమ్మలే కళ్యాణి సావుకు కారణమని పండిన మామిడి పండు పాట వల్ల తెలిసిపోయింది. అందరూ భద్రయ్య సుందరమ్మలను చుట్టుముట్టి దేహశుద్ధి చేసేందుకు సిద్ధపడ్డారు. అప్పుడు భద్రయ్య సుందరమ్మలు తమ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపంతో పండును పట్టుకుని, కళ్యాణి పతివ్రత శిరోమణి, మేము ఏం చేశాను మామూలు మనిషి అవుతావో చెప్పవమ్మా తల్లి అని ప్రార్థించారు. అప్పుడు మామిడి పండు ఇలా అంది. వనంలో చెట్టన్నీ కొట్టేయండి,
మిన్ను ముట్టేలాగా సాంబ్రాణి దుప్ప వేయండి, అప్పుడు నేను క్షణంలో కళ్యాణినవుతాను అని. పండు చెప్పిన ప్రకారం వనంలో చెట్లన్నీ కొట్టేశారు. ఆకాశం అంటేటట్టు సాంబ్రాణి ధూపం వేశారు. అప్పుడు పండు ఇలా పాడింది: మైమరిచినే నిద్దురపోతిని, పండుగ మారి పాడి తిని, నిద్ర నుంచి మేలుకొంటిని, కళ్యాణిని కలుసుకొంటిని. ఇలా పాడుతూ అందరి ఎదురుగా కళ్యాణి ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఆతరంగాను దిగులుగాను ఎదురు చూస్తున్న భర్త వద్దకు వెళ్ళి అతని పాదాలకు నమస్కరించింది కళ్యాణి. భద్రయ్య సుందరమ్మ తలలు వాల్చారు. అందరూ ఆనందంతో జయ జయధ్వనులు చేశారు. కథ సమాప్తం. తరువాతి కథ ఇద్దరూ ఇద్దరే. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి: మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టడము, లైక్ చేయడం లేదు. దయచేసి అది చేయండి. మీరు పెట్టే కామెంట్లే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరూ ఇద్దరే. కోటిగాడు వీధి వెంట పోతూ ఉండగా వాడికి కోయిల కూత వినిపించింది. అది పక్క వీధిలో ఉన్న మర్రి చెట్టు మీద నుంచి కూసిందని వాడు గ్రహించాడు. వెంటనే కోటిగాడికి ఆ కోయిలను కవ్వించాలని బుద్ధి పుట్టి తాను కోయిలలాగే కూశాడు. అప్పుడు కోయిల మరింత గట్టిగా కూసింది. కోటిగాడు దాంతో పోటీపడి ఇంకా గట్టిగా కూశాడు. కోటిగాడు గొంతు ఎండిపోయిందాకా కోవిల్ని కవ్వించి ఇక తన వల్ల కాక విరమించుకుని ముందుకు సాగిపోయాడు. వీధి చివర వాడి మిత్రుడు బాలిగాడు కనిపించాడు. కోటిగాడు వాడితో తాను కోయిలను చాలాసేపు ఎలా ఏడిపించింది వివరంగా చెప్పాడు. అంతా విన్న బాలిగాడు, ఓర్ని నువ్వా కూసింది ఇప్పటిదాకా కోయిల్లాగాను? నీ కూతలు విని నిజంగా కోయిలే అనుకుని మర్రి చెట్టు దగ్గర నుంచి కూసింది కూడా నేనే అన్నాడు. కోటిగాడు నోరెళ్ళ పెట్టాడు అయోమయంలాగా చూస్తూను. కథ సమాప్తం.